హోమియోపతి వైద్యం మా నాన్నగారి దగ్గర నుంచి సంక్రమించిన తరుగులేని ఆస్తి. నేను సుమారు 60 సంవత్సరాల ముందు నుంచి కూడా హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాను. మొదటి నుంచి కూడా అందరికీ ఉచిత వైద్యమే చేస్తున్నాను. 1984 నుంచి లాల్బాగ్ రాధాస్వామి చారిటబుల్ హోమియో డిస్పెన్సరీకి మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా కుటుంబీకులు, శ్రేయోభిలాషులు, సహవైద్యులు, తర్వాత ముఖ్యంగా డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు లెర్నర్స్ వే టు హోమియోపతి అనే పుస్తకానికి నేను రాసిన పుస్తకానికి ముందు మాట రాసినటువంటి వారు కూడా నన్ను ప్రోత్సహించి ఈ ఎపిసోడ్ చేయమని కోరారు. వారు నన్ను ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ మంచి కార్యాన్ని పూనుకున్నాను. వారందరికీ నా ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్లో నేను రోగం యొక్క గుణాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా రోగి యొక్క గుణాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మొదలెట్టాను. డాక్టర్ శామ్యూల్ హ్యానిమాన్ గారు ఒక దేవదూత. హోమియోపతిని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల సంక్షేమం గురించి, ప్రజలకి ఆనందం చేకూర్చడానికి అని చెప్పి వారి జీవితం అంతా కూడా ధారపోసిన మహనీయుడు. అటువంటి మహనీయుని ప్రసాదించిన భగవంతుడికి నేను ధన్యవాదములు అర్పిస్తున్నాను.